అస్సలాము అలైకుం. స్ఫూర్తి టీవీ నేటి వార్తకు స్వాగతం. నా పేరు అబ్దుల్ వాహెద్. నేటి ముఖ్యాంశాలు: అమెరికా స్థావరాలపై ఇరాన్ క్షిపణి దాడులు, కువైత్, బహ్రెయిన్లలో లక్ష్యంగా దాడులు, ఇస్రాయిల్ దాడులతో గాజాలో చిన్నారుల అవస్థలు, కొనసాగుతున్న దయానీయ పరిస్థితి, ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించిన కేంద్రం, కానీ పూర్తి వివరాలు వెల్లడించని ప్రభుత్వం, కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని సోనం వాంగ్చుక్ నిరాహార దీక్ష, జార్ఖండ్లో కలుషిత నీరు తాగి 100 మంది విద్యార్థినులకు అస్వస్థత, నిజామాబాద్లో ఉర్దూ బోధనపై ప్రిన్సిపాల్పై దాడి, నిరసనగా నేడు బంద్, హైదరాబాద్లో 112 ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జా కుట్ర, సీఎం రేవంత్ రెడ్డికి మాజీ ఎంపీ లేఖ, ఆగస్టు 15 నుండి ఏపీ అంతటా సంజీవని డిజిటల్ హెల్త్ కేర్, సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటన, స్మార్ట్ కిచెన్లతో 85,000 మంది మహిళలకు నిరుద్యోగం, ప్రభుత్వ తీరుపై వైఎస్ జగన్ విమర్శలు. నిజామాబాద్లో ఉర్దూ బోధనపై దౌర్జన్యం, నేడు బంద్. నిజామాబాద్ జిల్లాలో హిందుత్వ మూకల దౌర్జన్యం పేట్రేగిపోతుంది. ఆమ్రూర్లోని భారత్ చంద్ర స్కూల్ ప్రిన్సిపాల్ ఆమెర్ ఖాన్పై శనివారం జూన్ 27న దాడి జరిగిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపుతుంది. ముస్లిమేతర విద్యార్థులకు ఉర్దూ భాష ఎందుకు బోధిస్తున్నారంటూ కొందరు బీజేపీ కార్యకర్తలు పాఠశాలల్లోకి చొరబడి దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆమెర్ ఖాన్ ఆరోపించారు. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకే తమ పాఠశాలలో ఉర్దూ తరగతులను ప్రారంభించామని ఆయన స్పష్టం చేశారు. అయితే బాధితుడికి అండగా నిలవాల్సిన పోలీసులు కూడా పక్షపాతంగా వ్యవహరించడం శోచనీయం. తనను మరో ఉపాధ్యాయుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లి గంటల తరబడి నేలపై కూర్చోబెట్టారని ఆమెర్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మైనారిటీల భద్రత, భాషా హక్కులు మరియు పాఠశాలల స్వయం ప్రతిపత్తిపై దాడికి నిరసనగా పలు సంఘాలు సోమవారం జూన్ 29న నిజామాబాద్ బంద్కు పిలుపునిచ్చాయి. ఈ ఘటనపై పోలీసుల వ్యవహార శైలి సర్వత్రా విమర్శల పాలవుతుంది. రాజ్యాంగబద్ధమైన హక్కులకు భంగం వాటిల్లుతున్న ప్రభుత్వం చూస్తుండటం పట్ల మైనారిటీ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. హైదరాబాద్లో భారీ భూ కుంభకోణం ఆరోపణలు. హైదరాబాద్ శివార్లలోని శంషీగూడ వద్ద భారీ ఎత్తున ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురవుతుందనే ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. ప్రగతి నగర్ సమీపంలోని సర్వే నంబర్ 57లో ఉన్న 112.72 ఎకరాల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని మాజీ విజయవాడ ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. ఈ మేరకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఆయన ఒక లేఖ రాశారు. ఈ భూమిపై హక్కులు సాధించేందుకు టీడీపీ ఎంపీ కేశినేని శివనాథ్ మరియు ఎక్సెల్లా ప్రాపర్టీస్కి చెందిన కేశినేని వెంకట్ చౌదరి ప్రయత్నిస్తున్నారని నాని ఆరోపించారు. సుప్రీంకోర్టులో మేడ్చల్, మల్కాజ్గిరి కలెక్టర్ దాఖలు చేసిన అఫిడవిట్ ప్రకారం సర్వే నెంబర్ 57లోని మొత్తం 274 ఎకరాలు ప్రభుత్వ భూమిగానే గుర్తించబడిందని ఆయన ఉదాహరించారు. అంతేకాకుండా అక్టోబర్ 4, 2023న ఈడీ జారీ చేసిన కాషన్ నోటీసును కూడా నాని ప్రస్తావించారు. పిఎంసి బ్యాంక్ స్కామ్కు సంబంధించిన నిధులు ఈ వ్యవహారంలో ఉన్నాయని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ఐటీ పార్క్ కోసం కేటాయించిన ఈ భూమిని కాపాడాలని ప్రభుత్వాన్ని కోరారు. తెలంగాణలో విజయవంతంగా పల్స్ పోలియో. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పల్స్ పోలియో కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతుంది. ఆదివారం మధ్యాహ్నం నాటికి రాష్ట్రంలో 26 లక్షల మందికి పైగా చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఏళ్ల లోపు ఉన్న 41.42 లక్షల మంది చిన్నారులకు
పోలియో చుక్కలు వేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సి దామోదర రాజనరసింహ స్వయంగా పాల్గొన్నారు. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ తల్లిదండ్రులు ఎవ్వరూ తమ పిల్లలకు వ్యాక్సిన్ వేయించడం మర్చిపోరాదని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సాయంత్రం నాటికి 85 నుండి 90% లక్ష్యాన్ని చేరుకుంటామని ఆరోగ్య శాఖ అధికారులు అంచనా వేశారు. ఇకపోతే ఆదివారం నాడు పోలియో చుక్కలు వేయించుకోని చిన్నారుల కోసం రాబోయే 2 రోజుల పాటు ప్రత్యేక బృందాలు ఇంటింటికి వెళ్ళి చుక్కలు వేయనున్నాయి. పిల్లల ఆరోగ్య పరిరక్షణ పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యలు ప్రజల మన్ననలు పొందుతున్నాయి. మున్ముందు కూడా 100% పోలియో రహిత రాష్ట్రంగా తెలంగాణను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ధ్యేయమని అధికారులు తెలిపారు. తెలంగాణకు భారీ వర్ష సూచన. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి భారీ వర్ష సూచన జారీ అయ్యింది. జూలై 4వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హైదరాబాద్ విభాగం యెల్లో అలర్ట్ జారీ చేసింది. శనివారం వరకు రాష్ట్రంలో ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ గణాంకాల ప్రకారం సంగారెడ్డిలో గరిష్ట ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్కు పడిపోయింది. అలాగే హైదరాబాద్లోని ఖైరతాబాద్ వద్ద ఉష్ణోగ్రత 30.6 డిగ్రీల సెల్సియస్గా నమోదయ్యింది. రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, పనుల కోసం బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు విద్యుత్ సరఫరా మరియు డ్రైనేజీ సమస్యల పట్ల మున్సిపల్ అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని ఐఎండీ సూచించింది. హైదరాబాద్లో మందకోడిగా ఓటరు జాబితా సవరణ. హైదరాబాద్ నగరంలో ఓటరు జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతుంది. నగరంలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రవాణా సమస్యలు మరియు వారాంతపు సెలవుల కారణంగా ఫారాల పంపిణీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. బిఎల్ఓలు ఉదయం 9 గంటలకే పని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అనేక చోట్ల పంపిణీ ప్రక్రియ ఇంకా ఊపందుకోలేదు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే జూన్ 27వ తేదీ రాత్రి 8 గంటల సమయానికి 1,02,75,000 ఫారాలను పంపిణీ చేశారు. ఇది మొత్తం ఓటర్లలో 30.8% సమానం. నల్గొండ జిల్లా 74% పూర్తి చేసి రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలవగా ఆసిఫాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం 78% పంపిణీ నమోదు చేసింది. కానీ హైదరాబాద్లో మాత్రం కేవలం 3 లక్షల ఫారాలు మాత్రమే పంపిణీ అయ్యాయి. పని ఒత్తిడి మరియు జూలై 1వ తేదీ డెడ్లైన్ విధించడం పట్ల బిఎల్ఓలు, అంగన్వాడీ, ఆశా వర్కర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమైనందున ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి జాబితా సవరణలో చురుగ్గా పాల్గొనాలని ఎన్నికల సంఘం అధికారులు కోరుతున్నారు. ఏపీ వ్యాప్తంగా సంజీవని డిజిటల్ హెల్త్ కేర్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల ఆరోగ్య రక్షణకై సంజీవని డిజిటల్ హెల్త్ కేర్ కార్యక్రమాన్ని ఆగస్టు 15 నుండి ప్రారంభించనున్నట్లు సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గిద్దలూరు నియోజకవర్గంలోని కేఎస్ పల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సంజీవని డిజిటల్ సర్వే సెంటర్ను ఆయన స్వయంగా ప్రారంభించారు. ఈ అత్యాధునిక వ్యవస్థ ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి డిజిటల్ హెల్త్ రికార్డును అందించనున్నారు. అంతేకాకుండా అన్ని పిహెచ్సిలు, జిల్లా ఆసుపత్రులు మరియు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఒకే నెట్వర్క్ కింద అనుసంధానం చేయనున్నారు. ఈ కార్యక్రమం ద్వారా ఆన్లైన్ డాక్టర్ అపాయింట్మెంట్లు, వర్చువల్ కన్సల్టేషన్లు, నిరంతర ఆరోగ్య పర్యవేక్షణ వంటి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇప్పటికే 2.61 కోట్ల మందికి అసాంక్రమిక వ్యాధుల స్క్రీనింగ్ పూర్తయిందని, గ్రామ, జిల్లా మరియు రాష్ట్ర స్థాయిలో డిసీజ్ ప్రొఫైల్స్ను రూపొందిస్తున్నామని సీఎం తెలిపారు. గ్రామీణ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించే దిశగా ఏపీ ప్రభుత్వం వేస్తున్న ఈ అడుగు పట్ల సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. పిత్రార్జిత ఆస్తిలో అందరికీ సమాన హక్కు.
రెండవ వివాహం ద్వారా జన్మించిన పిల్లలకు కూడా తండ్రి పిత్రార్జిత ఆస్తిలో సమాన వాటా పొందే పూర్తి హక్కు ఉంటుందని ఏపీ హైకోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. ఈ మేరకు జస్టిస్ వెంకట తురుమెళ్ల గోపాలకృష్ణరావు సత్యనారాయణ అనే వ్యక్తి దాఖలు చేసిన రెండవ అప్పీల్ను కొట్టివేశారు. ఈ వివాదం కాకినాడ రూరల్ మండలం గైగోలుపాడు గ్రామానికి చెందిన తురంగి సోమరాజు పిత్రార్జిత ఆస్తులకు సంబంధించినది. సదరు ఆస్తిని సోమరాజు, ఆయన కుమారుడు సత్యనారాయణ మరియు రెండవ వివాహం ద్వారా జన్మించిన 6 కుమార్తెలకు కలిపి మొత్తం 8 సమాన భాగాలుగా పంచాలని గతంలో అప్పీలేట్ కోర్టు తీర్పునిచ్చింది. ఈ తీర్పును ఏపీ హైకోర్టు సమర్థించింది. కుటుంబ ఆస్తి వివాదాల్లో చట్టబద్ధతను సవాలు చేస్తూ రెండవ వివాహం ద్వారా పుట్టిన పిల్లల హక్కులను నిరాకరించే ప్రయత్నాలకు ఈ తీర్పు చెక్ పెట్టింది. ఆస్తి మరియు వారసత్వ హక్కులను మరింత పటిష్టం చేసే దిశగా హైకోర్టు ఇచ్చిన ఈ తీర్పు సర్వత్రా ప్రశంసలు అందుకుంటోంది. స్మార్ట్ కిచెన్లతో 85,000 మందికి నిరుద్యోగం. ప్రభుత్వ పాఠశాలల్లో స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు వల్ల దాదాపు 85,000 మంది మహిళల జీవనోపాధి దెబ్బతింటుందని మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. మధ్యాహ్న భోజన పథకం కింద 2 దశాబ్దాలుగా వంట చేస్తున్న మహిళా కార్మికులకు ఈ నిర్ణయం శాపంగా మారుతుందని ఆయన విమర్శించారు. గత 2 నెలలుగా ఈ కార్మికులకు ప్రభుత్వం జీతాలు కూడా చెల్లించలేదని వైఎస్ జగన్ ఆరోపించారు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో మధ్యాహ్న భోజన కార్మికుల గౌరవ వేతనాన్ని 1,000 రూపాయల నుండి 3,000 రూపాయలకు పెంచిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. స్మార్ట్ కిచెన్ల పేరుతో కొత్త విధానాలను తీసుకువచ్చి పేద మహిళల పొట్ల కొట్టడం దారుణమని ఆయన మండిపడ్డారు. తక్షణమే పెండింగ్లో ఉన్న జీతాలను విడుదల చేయాలని, అలాగే మహిళల ఉపాధిని దెబ్బతీసే చర్యలను మానుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మహిళా సాధికారత గురించి మాట్లాడే ప్రభుత్వం క్షేత్రస్థాయిలో వారి ఉపాధికి గండి కొట్టడం శోచనీయమన్నారు. వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు భారీ ఊరట. ప్రకాశం జిల్లాలోని పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు నిర్వాసితులకు భారీ ఊరట లభించింది. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలోని గంటవానిపల్లె సమీపంలో వెలిగొండ రిజర్వాయర్ ఫీడర్ కెనాల్ పనులకు సీఎం ఎన్ చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం పునరావాస మరియు పునరుపాధి ప్యాకేజీ కింద నిర్వాసిత కుటుంబాలకు 300 కోట్ల రూపాయల చెక్కును ఆయన అందజేశారు. మార్కాపురం ప్రాంతంలో ఫ్లోరైడ్ నీటి సమస్య మరియు కరువును నివారించేందుకు ఈ ప్రాజెక్టు ఎంతో కీలకమని, 4 జిల్లాలకు దీనివల్ల ప్రయోజనం కలుగుతుందని అధికారులు వివరించారు. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం 10,580 కోట్ల రూపాయలు కాగా ఇప్పటికే 6,736 కోట్లు ఖర్చు చేశారు. ఇంకా 3,844 కోట్లు అవసరమని తేల్చారు. 2024లో ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 759 కోట్ల రూపాయలు వెచ్చించామని, ఇటీవలే 905 కోట్లు విడుదల చేశామని సీఎం తెలిపారు. ఇప్పుడు 2,351 మంది నిర్వాసితులకు ఈ 300 కోట్ల రూపాయల ప్యాకేజీని అందించారు. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న ఈ సమస్యకు పరిష్కారం లభించడం పట్ల స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో పురోగతి. పోలీసుల కిరాతక చర్యకు బలైపోయిన 24 ఏళ్ల గాదె సాయికృష్ణ కస్టోడియల్ డెత్ కేసులో సిట్ దర్యాప్తు వేగవంతమైంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ సస్పెండ్ అయిన సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎస్ఎస్వివి నాగరాజుకి అత్యంత సన్నిహితుడైన సురేష్ను దర్యాప్తు బృందం అదుపులోకి తీసుకుంది. సాయికృష్ణ మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని మాయం చేయడం మరియు దహన సంస్కారాలు చేయడంలో సురేష్ కీలక పాత్ర పోషించాడని అధికారులు అనుమానిస్తున్నారు. మరోవైపు పరారీలో ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, జంగం నానిల కోసం సిట్ బృందాలు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల్లో తీవ్రంగా గాలిస్తున్నాయి. ఈ 2 పోలీసుల ఇళ్లకు నోటీసులు అంటించినప్పటికీ వారు ఇంకా
అజ్ఞాతంలోనే ఉన్నారు. ఈ క్రమంలోనే ఉన్నతాధికారులైన డీసీపీ కృష్ణకాంత్ పటేల్, టాస్క్ ఫోర్స్ అడిషనల్ డీసీపీ కె లతాకుమారి మరియు ఏసీపీ మానసలను కూడా సిట్ అధికారులు విచారించారు. రక్షకులుగా ఉండాల్సిన పోలీసులే భక్షకులుగా మారి ఒక యువకుడి ప్రాణాలు బలి కొనడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతుంది. దోషులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. కేంద్ర మంత్రి రాజీనామా కోసం నిరాహార దీక్ష. భారత విద్యా వ్యవస్థలోని అవకతవకలపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా నీట్ లాంటి జాతీయ స్థాయి పరీక్షల్లో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని ప్రముఖ పర్యావరణవేత్త సోనం వాంగ్చుక్ డిమాండ్ చేశారు. ఆదివారం నాడు న్యూఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఆయన నిరాహార దీక్ష ప్రారంభించారు. జూన్ 20వ తేదీ నుండే కాక్రోచ్ జనతా పార్టీ ఈ అక్రమాలపై నిరసనలు తెలుపుతుంది. దీక్షకు దిగే ముందు సోనం వాంగ్చుక్ మరియు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజిత్ దీప్కేలు రాజ్ఘాట్ వద్ద మహాత్మా గాంధీకి నివాళులర్పించారు. ఈ సమస్య కేవలం ఒక్క పరీక్షకే పరిమితం కాలేదని, దేశ విద్యా వ్యవస్థపై విద్యార్థులకు ఉన్న నమ్మకాన్ని మరియు పారదర్శకతను ఇది ప్రశ్నార్థకం చేసిందని అభిజిత్ దీప్కే ఆందోళన వ్యక్తం చేశారు. విద్యా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందంటూ విద్యార్థి సంఘాలు మరియు మేధావుల నుండి వీరికి భారీ మద్దతు లభిస్తోంది. కలుషిత నీరు తాగి 100 మంది చిన్నారులకు అస్వస్థత. పాఠశాలల్లో కనీస వసతులు మరియు పరిశుభ్రత కరువవడం వల్ల పసిపిల్లల ప్రాణాల మీదకు వస్తుంది. జార్ఖండ్ రాష్ట్రంలోని గఢ్వా జిల్లాలో ఉన్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలో శనివారం తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పాఠశాలలోని ప్లాస్టిక్ ట్యాంకులో నిల్వ ఉంచిన కలుషిత నీరు తాగడం వల్ల సుమారు 100 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఈ రెసిడెన్షియల్ పాఠశాలలో మొత్తం 300 మంది బాలికలు ఉండగా వారిలో 100 మందికి వాంతులు, కడుపు నొప్పి, తల తిరగడం, నీరసం లాంటి లక్షణాలు కనిపించాయి. 6 విద్యార్థినులను ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై స్పందించిన గఢ్వా జిల్లా డిప్యూటీ కమిషనర్ పశుపతినాథ్ విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వార్డెన్, ఉపాధ్యాయురాలు, వంట మనుషులను విధుల నుండి తప్పిస్తూ ఆదేశాలు జారీ చేశారు. బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కు షోకాజ్ నోటీసులు ఇవ్వడంతో పాటు జీతం నిలిపివేశారు. నీరు మరియు ఆహార నమూనాలను పరీక్షలకు పంపించినట్లు అధికారులు తెలిపారు. ఆపరేషన్ సింధూర్ వివాదంపై కేంద్రం దాటవేత వైఖరి. సరిహద్దుల్లో సైనికుల త్యాగాలను ప్రభుత్వం దాచిపెడుతుందా అనే అనుమానాలు బలపడుతున్నాయి. అత్యంత వివాదాస్పదంగా మారిన ఆపరేషన్ సింధూర్పై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని రక్షణ మంత్రిత్వ శాఖ ఖండించింది. ఇదంతా ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించే చర్య అని పేర్కొంది. జూలై 28, 2025న పార్లమెంటులో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ చేసిన ప్రసంగంలోని ఒక చిన్న భాగాన్ని మాత్రమే తీసుకుని తప్పుగా ప్రచారం చేస్తున్నారని మంత్రిత్వ శాఖ వివరణ ఇచ్చింది. ఆపరేషన్ సింధూర్లో ప్రాణాలు కోల్పోయిన 6 మిలిటరీ సిబ్బంది త్యాగాలను ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా దాచిపెట్టిందని కాంగ్రెస్ నేత పవన్ ఖేరా తీవ్ర ఆరోపణలు చేశారు. రక్షణ మంత్రికి ఈ మరణాల గురించి తెలియకపోయి ఉండాలి, లేదా పార్లమెంటును ఆయన ఉద్దేశపూర్వకంగా తప్పుదోవ పట్టించి ఉండాలని ఖేరా ఆరోపించారు. అయితే కేంద్ర ప్రభుత్వం సోషల్ మీడియా ప్రచారాన్ని ఖండించినప్పటికీ ఆ రోజు పార్లమెంటులో రాజ్నాథ్ సింగ్ వాస్తవంగా ఏమన్నారో, 6 సైనికుల మరణాల వెనుక అసలు నిజాలు ఏమిటో స్పష్టంగా వెల్లడించలేదు. కేవలం ఆరోపణలను ఖండిస్తూ ఇచ్చిన ఈ అస్పష్టమైన వివరణ పరోక్షంగా ఆరోపణలను అంగీకరించినట్లే అని విశ్లేషకులు భావిస్తున్నారు. సైనికుల ప్రాణాల కన్నా రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమా అని ప్రతిపక్షాలు మరియు ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. అమెరికా స్థావరాలపై ఇరాన్ ధీటుగా ఎదురు దాడులు.
తమ భూభాగంపై దాడికి తెగబడిన అమెరికా దురహంకార చర్యలకు ఇరాన్ ధీటుగా బదులిచ్చింది. కువైట్లోని అమెరికా అలీ అల్ సలాం ఎయిర్బేస్ మరియు బహ్రెయిన్లోని పోర్ట్ సల్మాన్ వద్ద ఉన్న యుఎస్ 5th నావల్ ఫ్లీట్ స్థావరాలపై ఇరాన్కు చెందిన ఐఆర్జీసీ తీవ్ర స్థాయి బాలిస్టిక్ క్షిపణులు మరియు డ్రోన్లతో దాడులు చేసింది. ఇరాన్లోని సిరిక్, బందరే లెంగాహ్ మరియు కేష్మ్ దీవులపై అమెరికా సైన్యం దాడులు చేసిన కొద్ది గంటల్లోనే ఇరాన్ ఈ ప్రతీకార దాడులకు దిగింది. హార్ముజ్ జలసంధి సమీపంలో 10 ఇరాన్ సైనిక లక్ష్యాలపై తాము దాడులు చేశామని యుఎస్ సెంట్కామ్ ప్రకటించింది. పనామా జెండాతో 2 మిలియన్ బ్యారెళ్ల ముడి చమురును రవాణా చేస్తున్న గీకు ఆయిల్ ట్యాంకర్పై ఇరాన్ డ్రోన్ దాడి చేసినందుకే తాము ఈ చర్యలు తీసుకున్నామని అమెరికా సమర్థించుకుంది. అయితే ఇరాన్ ప్రతీకార దాడులను కువైత్, బహ్రెయిన్లు తమ సార్వభౌమాధికారంపై జరిగిన ఉల్లంఘనగా ఖండించాయి. పరిస్థితి మరింత దిగజారకుండా సంయమనం పాటించాలని ఖతర్ ఇరు దేశాలకు విజ్ఞప్తి చేసింది. ఇస్రాయిల్ మారణహోమంలో రాలిపడుతున్న గాజా పసిమొగ్గలు. ఒకవైపు అమెరికా, ఇరాన్ల మధ్య దాడులు, ప్రతిదాడులు తీవ్రమవుతుండగా మరోవైపు ఇస్రాయిల్ సాగిస్తున్న మారణహోమంలో గాజాలోని పసిమొగ్గలు రాలిపోతున్నాయి. జూన్ 28న అల్ జజీరా ప్రచురించిన తాజా నివేదిక గాజాలో కొనసాగుతున్న దయనీయ పరిస్థితిని కళ్లకు కట్టింది. ఇస్రాయిల్ దాడుల వల్ల అత్యంత ఘోరంగా నష్టపోతున్నది, గాయపడుతున్నది అభం శుభం తెలియని చిన్నారులే అని ఈ నివేదిక ఆవేదన వ్యక్తం చేసింది. రోజువారీ బాంబు దాడుల వల్ల వారు ఆకలితో, భయంతో విలవిలలాడుతున్నారు. పిల్లల భద్రత, ఆహారం మరియు కనీస వైద్య సదుపాయాలు లేకుండా పోవడంతో మానవతా సంక్షోభం తారస్థాయికి చేరింది. భౌగోళిక రాజకీయాల పేరుతో అగ్రరాజ్యాలు తమ ఆధిపత్యాన్ని చెలాయిస్తుంటే దాని మూల్యం మాత్రం గాజాలోని సాధారణ పౌరులు మరియు చిన్నారులు చెల్లించాల్సి వస్తుంది. ప్రపంచ దేశాలు తక్షణమే స్పందించి ఈ దాడులను ఆపకపోతే మరిన్ని అమాయక ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని అంతర్జాతీయ మానవతా సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇవి నేటి వార్తలు. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి కలుసుకుందాం. అంతవరకు సెలవు.